హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి వీడియో అయితే కంటిన్యూ చేసేయండి. ఇంక ఇక్కడైతే మీతో నేనైతే ఒక 3 డేస్ 2 డేస్ వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ ఇది వచ్చేసి 1 డే. ఇక్కడైతే నేనైతే ఏమంటారు అది మర్చిపోయాను నేను పేరు. అయ్యో, కిచిడి అయితే చేస్తున్నాను చూసారా. నేను మర్చిపోయాను అనమాట అది సంగతి. ఇంక ఇక్కడైతే వంటలోకి వెళ్ళిపోదాం మళ్ళీ. ఇంక ఇక్కడైతే కిచిడి చేస్తూ ఉన్నాను. నేను ఎప్పుడు చెయ్యను, ఏందో ఫస్ట్ టైం అనుకుంటాను, ఏమో చేసినట్టున్నాను నేను. ఇది కూడా పా పాత వీడియోనే అనమాట. ఇంకా అది కూడా ఉండేసరికి అన్ని వీడియోస్ తీసుకున్నానండి. ఇవన్నీ తీసుకొని అక్కడ పెట్టుకొని స్టోరేజ్ ఫుల్ చేసుకొని గమ్ము కూర్చొని ఉన్నాను. ఇంకా అవన్నీ చిన్నగా అయితే మీతో అయితే షేర్ చేసుకుంటూ ఉన్నాను. కష్టపడి తీసాను ఈ వీడియోస్ అన్నీ మాత్రం. ఇంకా అలా పెట్టుకుంటే ఏముంటుంది, ఇప్పటి నుంచి వీడియోస్ పెడతాను అని చెప్పాను కాబట్టి కంపల్సరీగా అయితే మీతో వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ మన కిచిడిలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంక ఇక్కడ ఏం చేశానంటే దీనికంటే ముందే మనమైతే రైసు పప్పు అయితే నానబెట్టుకోవాలన్నమాట. 1 గ్లాస్ రైస్కి 1/2 గ్లాసు పెసరపప్పు తీసుకొని బాగా వాష్ చేసుకొని ఇంకా అదైతే పక్కన నానబెట్టేసుకోవాలి. ఇంక ఇక్కడైతే నేనైతే కుక్కర్లో అవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈజీగా మెత్తగా రావాలి అనుకుంటే మనం కుక్కర్ విజిల్ పెట్టేస్తాం కాబట్టి బాగా సాఫ్ట్గాను బాగుంటుంది. అందుకని చెప్పి నేనైతే కుక్కర్లో అయితే ఇక్కడ చేసేస్తూ ఉన్నాను. ఇంకా దీని ప్రాసెస్ అయితే చెప్పేస్తాను, సింపుల్గా చూసేయండి. అంటే ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో దీనికి సంబంధించిన మసాలా అది ఇది వేసి చేసుకుంటారు. కాకపోతే నేను అలా ఏం లేకుండా నార్మల్గా సింపుల్గా నాకు వచ్చిన పద్ధతిలో నేను చేస్తున్నాను అనమాట. దీని ఫేమస్ వంట చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా అది నేనైతే సింపుల్గా ఇలా చేస్తూ ఉన్నాను. నేను ఎలా చేశానంటే కుక్కర్ తీసుకున్నాను, కొంచెం ఆయిల్ వేసుకున్నాను, బిర్యానీ ఆకు ఇవి చెక్క ఏమంటారు మిరియాలు ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనిచ్చి ఆనియన్స్ ఈ ఆవాలు కూడా వేసుకున్నాను. ఆవాలు ఎందుకు వేసుకున్నాను నాకు గుర్తులేదు. ఇవి అయితే వేసేసుకొని ఆనియన్స్ కూడా అయితే వేసేసుకొని ఫ్రై చేసుకున్నాను. కొంచెం అంత ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే కొంచెం హోమ్ మేడ్ అల్లం పేస్ట్ అనమాట, అది కూడా అయితే కొంచెం అయితే వేసేసుకొని ఇంకా వరుసగా ఇంకా టమోటాలు కూడా వేసేసుకొని టమోటాలు కూడా కొంచెం బాగా మగ్గిన తర్వాత ఇంకా మనకి వెజ్జీస్ మన ఇష్టం అనమాట. ఇందులో పర్టికులర్గా ఇదే వేసుకోవాలి ఇదే చెయ్యాలి అనేమి లేదు. మన దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవైతే వేసేసుకొని ఈ కిచిడి అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా నా దగ్గర అప్పటికి అవైలబుల్ ఉన్న వంకాయను క్యారెట్ ఉండేసరికి నేనైతే అవైతే వేసుకొని ఆనియన్స్ క్యారెట్ టమోటా అంతే కదా, వంకాయ ఇంక ఇదే అనమాట. చూసారా టమాటా కూడా బాగా మగ్గిపోయింది. ఇంకా అవన్నీ బాగా ఇలా మగ్గిన తర్వాత మరీ అంత ఫ్రై అవ్వాల్సిన లేదు, ఎందుకంటే తర్వాత ఆల్రెడీ ఉడికిపోతుంది కదా, మనం విజిలే పెడతాం కాబట్టి. ఇంకా పసుపు ఉప్పు కారం కూడా అయితే వేసేసాను అనమాట. అప్పుడే వేసేసి కొంచెం మళ్ళీ మనం కడిగి పెట్టుకున్న బియ్యం కూడా అయితే ఇందులో అయితే వేస్తున్నాను. అంటే ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ ఎండుమిర్చి వేసాను కాబట్టి కారం కూడా మనకి సరిపడా తక్కువే అనమాట, ఎందుకంటే కుట్టి కూడా తినాలి కాబట్టి కొంచెమే వేసాను నేను. ఇంకా అది కూడా వేసేసి బాగా కలిపేసుకొని ఇంకా రైస్ వేసేసాం కదా, రైస్ కూడా కొంచెం సేపు అలా ఉండాలన్నమాట. ఇందులో నేను పెసరపప్పు కందిపప్పు కూడా వేసినట్టున్నాను, నాకైతే రెసిపీ గుర్తులేదండి. ఇప్పుడే నేను కూడా చూసి అయితే చెప్తూ ఉన్నాను, అందుకే కొంచెం అంటే పాత వీడియో కదా అప్పటిది కాబట్టి ఇప్పుడు నాకు అసలు ఎలా చేశాను కూడా గుర్తులేదు. కొంచెం కందిపప్పు కొంచెం పెసరపప్పు వేసినట్టున్నాను. ఇంకా ఇక్కడ కొత్తిమీర కూడా అయితే వేసేసుకొని మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే చూసుకొని అయితే వేసుకోవాలి. ఈ రైస్ ఏంటంటే ఇలా ఆయిల్లో నార్మల్గా ఇలా వాటర్ వేయకముందే ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇంకా అందుకని చెప్పి ఒక 5 minutes ఇలాగే ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. ఫ్రై చేసుకొని తర్వాత వాటర్ అయితే వేసుకోవాలి. ఇంక మనకి కందిపప్పు కొంచెం చాలు, వేసుకోకపోయినా పర్లేదు వేసుకున్నా పర్లేదు. అది ఇది పావు వేసుకొని 1/2 గ్లాస్కి చేసుకున్నా పర్లేదు అనమాట. ఇంకా అలా వేసేసుకొని చూసే వాటర్ అయితే మనకి మరీ ఎక్కువ పోసుకున్నా కానీ కుక్కర్లో వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తాయి కాబట్టి మీడియంగా మనకి ఎన్ని కావాలో అన్ని పోసేసుకొని కుక్కర్ అయితే విజిల్ పెట్టేసుకోవడమే. ఒక 5 విజిల్స్ అట్లా, అంటే అంత ఇలా పెట్టుకున్నామంటే బాగా మెత్తగాను బాగుంటుంది అనమాట, జారులాగా బాగా మిక్స్ అయిపోయి బాగుంటుంది. అందుకని చెప్పి అన్ని విజిల్స్ అయితే పెట్టుకుంటూ ఉన్నాను. ఇంకా ఫైనల్గా కిచిడి అయితే ఇలా వచ్చిందనమాట, బాగుంది. చూడండి మనకి కొంచెం ఇట్లా లూజ్గా ఉంటేనే బాగుంటుంది, మరి గట్టిగా అయితే తినలేము మనం. కిచిడి అన్నది ఇట్లా ఉండాలి, జారుడుగా ఉంటేనే బాగుంటుంది.
సూపర్ ఉంది. టేస్ట్ కూడా చూశాను, బాగుంది, చాలా బాగుంది. ఇంకా మనం తినేటప్పుడు కావాలనుకుంటే ఇంకా అట్లా వాటర్ పోసుకొని వేడి చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని చేసేసుకోవడమే. ఏం కావాలి? ఏంటిది అది? కుట్టికి రెడ్డికి మమ్మీకి. కుట్టికి వద్దు. సరేలే, రెడ్డిని అడిగైతే వచ్చి. రెడ్డి నాకు కూడా కేఎఫ్సీ అని అడుగు. థ్యాంక్ యూ రెడ్డి చెప్పు. నాకు నీ మీద పిచ్చి ఎక్కువైపోయింది. రా, నీకు కేఎఫ్సీ కావాలొద్దా? వద్దా? రాత్రికా నువ్వు నేను ఇద్దరం తిందాం, ఓకేనా? ఓకే. రెడ్డి వచ్చాడు, కేఎఫ్సీ తీసుకొచ్చాడు, నేను నాత్రికాని తీసుకెళ్ళి ఇద్దరం తింటాం. అవి చిన్నగా ఎందుకు అరుస్తా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వనితా స్మైలీ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంకా ఈ ఈవినింగ్ అయితే వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఈరోజు వచ్చేసి ఫ్రైడే, ఇంకా జస్ట్ ఈవినింగ్ బ్లాగ్ అయితే షూట్ చేద్దాము అన్నట్టుగా వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇంక ఇక్కడైతే క్లైమేట్ అయితే సూపర్ ఉంది. మొత్తం ఫుల్ గాలి కొడతా ఉందన్నమాట. మొత్తం మారిపోయింది క్లైమేట్ అంతా, మీకు చూపిస్తాను. ఇంకా టైం వచ్చేసి 5:30 అయ్యింది అనుకుంటాను. నేనైతే ఇంకా ఈవినింగ్ అయితే టీ అయితే పెట్టేసుకొని తాగేశాను. ఇంకా వీడియో కొంచెం ఎడిటింగ్ ఉంటే కొంచెం అయితే అదైతే షూట్ చేశాను. ఇంక ఇక్కడైతే చూడండి, కుట్టికి ఏమంటారు, ఇది ఆల్బక్రా అంటారు, ప్లమ్మ ఏదో అంటారు కదా, అదైతే ఇచ్చాను అనమాట. తింటూ ఉంది. ఇది పడేసేయాలమ్మా సీడ్, ఓకేనా? నేను తీసి ఇచ్చానా? అలా తీసిస్తా. రాట్లా ఇంకా కుట్టికి అయితే టీవీ అయితే జస్ట్ నిద్రలేసింది అన్నమాట, కాసేపు అయింది. ఇంకా సరేలే అని చెప్పి నిన్న కూడా టీవీ చూడలేదు. ఇంక ఈరోజు కూడా మార్నింగ్ నుంచి కూడా అసలు ఏం పెట్టలేదు అనమాట. ఇంక జస్ట్ సరేలే ఇప్పుడే నిద్రలేచింది కదా, కొంచెంసేపు చూడనిద్దాంలే అని చెప్పి టీవీ అయితే పెట్టేసి నేనైతే వీడియో ఎడిటింగ్ ఉంటే వీడియో ఎడిటింగ్ అయితే చేసేసాను. ఇంకా ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట నెక్స్ట్. ఇంక ఇప్పుడైతే జస్ట్ అలా బాల్కనీలో కూర్చుందామని వస్తే క్లైమేట్ అంతా మారిపోయింది, ఫుల్ గాలి అనమాట. మొన్న కూడా అలాగే ఉంది, ఫుల్ గాలి కొట్టేసి దుమ్ము ధూళి అంతా పైకి లేచింది అనమాట. నా వాయిస్ మీకు ఎంతవరకు వినిపిస్తుంది ఏంటో నాకు తెలియదు, ఎందుకంటే నేను బాల్కనీలో ఉన్నాను కదా, కొంచెం ఇక్కడ వర్క్ కూడా జరుగుతుంది. ఇంకా వాయిస్ క్లారిటీ ఉంటుందో లేదో కూడా తెలియదు. అప్పటికి నేను చాలా పెద్దగా మాట్లాడుతూ ఉన్నాను అనమాట. ఇంకా ఓకే, ఇక్కడైతే మీకైతే వ్యూ చూపిస్తాను చూడండి. అసలు మబ్బు వచ్చేసింది, ఫుల్ క్లైమేట్ అంతా మారిపోయింది, గాలి ఆ దుమ్ములు లేగవడం అంతా ఘోరంగా ఉందన్నమాట. క్లైమేట్ అయితే మాత్రం వర్షం ఫుల్ పెడుతుందేమో నాకు తెలిసి. చూపిస్తాను మీకు కూడా, చూడండి వ్యూ అయితే ఎలా ఉంది ఏంటి అన్నది క్లైమేట్ అయితే చూపిస్తాను.
చూడండి, వర్షం, రెయిన్ పడుతుంది, ఎండ, సన్ కనిపిస్తున్నారా, ఎండ కరెక్ట్గా చూపించాలంటే ఇదిగోండి, ఈ ఎండ, రెయిన్ రెండు కలిపి చూడండి ఎంత ఘోరంగా పడిందంటే, రెయిన్, గాలి, వాన ఘోరంగా పడింది. ఇప్పుడు ఇల్లంతా ఏమో ఇలా చీకటిగా ఉంది. ఏంటమ్మా యాంట్? మిస్టర్ బీన్ చూస్తూ ఉంది, మళ్ళీ యాంట్ కావాలంట. చూడండి, ఇల్లంతా బాగా చీకటిగా అయిపోయింది. లైట్ అయితే వేసేద్దాం, మరి చీకట్లో కూడా టీవీ చూడకూడదు కదా. ఇంకా అది సంగతి. ఓ 5-6 అవుతుంది టైం వచ్చేసి, నేను చూడలేదన్నమాట. నేను ఇంతకనంగా ఇంకా టీవీ జస్ట్ అలా పెట్టేసి ఇంకా రూమ్లోకి అయితే వెళ్ళిపోయాను. ఇంకా వీడియో అయితే ఎడిట్ చేసేసి వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టేసామంటే రేపు అప్లోడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి, మళ్ళీ మార్నింగే ఇవ్వాలంటే కొంచెం ఈ మధ్య కుదరట్లేదు అనమాట. ఇంకా అందుకని చెప్పి ముందే ఇచ్చేసి రెడీ చేసి పెట్టుకుంటున్నాను వీడియో అయితే. ఇంకా ఇల్లు అయితే క్లీనింగ్లో అయితే ఉందన్నమాట, క్లీనింగ్ చేస్తూ ఉన్నాను. ఇంక ఇక్కడ చిన్న సెటప్ చేశాను అనమాట. చూడండి, ఇదైతే నేనే ప్రిపేర్ చేశాను. ఎలా ఉంది, బాగుందా? ఇంకా అలా ఇది నేనే ప్రిపేర్ చేశాను, సెటప్ చేసేసి ఇంకా దాని మీద ఇలా పెట్టేస్తే సింపుల్గా క్యూట్గా చూడడానికి బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా అదైతే పెట్టాను అనమాట. ఇంక ఇక్కడైతే ప్లాంట్, ఇక్కడ ఇదంతా ఉన్నాయి కదా, మొత్తం తీసేసాను అనమాట. అంటే డీసెంట్ లుక్ ఇద్దాము అని చెప్పి మరీ హెవీ అవసరం లేదనిపించింది నాకైతే. ఇంకా అవన్నీ పెట్టేసి ఆడ్ అయిపోతుంది అనమాట ఇంకా టీవీ యూనిట్. ఇంక నాకు నచ్చలేదు, ఇంకా అందుకని మొత్తం మార్చేసాను అనమాట. ఇంకా ఇంట్లో కూడా కొన్ని చేంజెస్ అయితే జరుగుతూ ఉన్నాయి. మొత్తం తీసేయడము, నీట్గా సర్దుకోవడం, మొత్తం ఇదంతా క్లీన్ చేసేసాను అనమాట. మొత్తం తీసి తుడుచుకొని ప్లేసెస్ మార్చడము అన్నీ చేశాను. హాఫ్ అయితే అయిపోయింది ప్రస్తుతానికి ఇల్లు అయితే. కొంచెం ఇంక ఇది కూడా అయితే ప్రిపేర్ చేశాను. ఇంక ఇక్కడైతే కలర్ వేయాలి, అది అయిపోయింది అనమాట కలర్. ఇంకా హాఫ్ ఏదో ఉండేసరికి ఇంకా హాఫే వేసాను. ఇంకా దీనికైతే కలర్ వేయాలన్నమాట. ఇంకా అలా చిన్న థింగ్స్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను నేను. ఇంకా కుట్టి అయితే కాసేపు బొమ్మతో ఆడుకుంది. ఇంక ఇక్కడ క్లైమేట్ చూడండి ఇంక ఇలా ఉంది ప్రస్తుతానికైతే. కొన్ని చేంజెస్ అయితే చేంజెస్ అంటే మరీ చేంజెస్ కాదు, బయట నుంచి పిలిపించి చేసే అంత చేంజెస్ కాదు. ఇంట్లోనే నేను ఉన్నదే కొంచెం అట్లా చేంజ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా ఉన్నాయి, చేయాల్సిన పనులు అయితే చాలా ఉన్నాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి, నేనే చేసుకునేవే. ఇంకా మొత్తం అయితే క్లీన్ చేసేసాను. బూజులు దొరపడం, ఇల్లు డీప్ క్లీనింగ్ చేసుకున్నాం అనమాట. ఎప్పుడు నిన్ననే చేసామన్నమాట. సగం చేసేసాము. ఇంకా కిచెన్ అయితే ఇంకా లోపల ఏం లేదు, పైన తొడవాలి, కబోర్డ్స్ తొడవాలన్నమాట కిచెన్ అయితే. ఇంకా కొన్ని అలాంటివి ఉన్నాయన్నమాట కబోర్డ్ తుడిచేది. ఇంకా బెడ్రూమ్ అవి కూడా అయితే అయిపోయింది మ్యాక్సిమం, ఇంకా అన్నీ అయిపోయాయి. ఇంకా అలా మొత్తం అయిపోయిన తర్వాత హోమ్ టూర్ అయితే ప్లాన్ చేద్దాము, ఒక వీడియో అయితే. ఎంతమంది హోమ్ టూర్ చూడాలనుకుంటున్నారో నాతో అయితే షేర్ చేసుకోండి. హోమ్ టూర్ అయితే సూన్ నేను వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. అంటే అన్నీ సెట్ చేసుకున్న తర్వాత చేద్దాంలే అని చెప్పి చిన్నగా ఇంకా అలా డిలే అవుతూ ఉందన్నమాట వీడియో అయితే. ఓకే, అయితే చూస్తూ ఉండండి. బ్లాగ్ అయితే ఎంతవరకు తీస్తాను ఏంటి అన్నది మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే గోంగూర రొయ్యలు చేశాను అనమాట. ఇంకా అదే అయితే తినేసాము, అయిపోయింది. ఇంకా నైట్ అయితే ఎగ్ చేసేద్దాము అనుకుంటున్నాను. చూడాలి ఏం చేస్తాను ఏంటి అన్నది మీతో అయితే షేర్ చేసుకుంటాను.
ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న లైక్ ఇచ్చేసి మన వీడియో అయితే కంటిన్యూ చేసేయండి. ఇంక ఈవినింగ్ వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను. ఇది ఈవినింగ్ వరకు అయితే ఇస్తానా, రేపు కూడా కంటిన్యూ చేస్తానా ఏంటి అన్నది నాకు అయితే తెలీదు. చూస్తూ ఉండండి. ఇంక ఇక్కడైతే కుట్టి అయితే ఇంకాసేపు టీవీ చూసిందిగా ఇంకా ఆడుకుంటుందన్నమాట. ఇంకా టీవీ అయితే ఆపేసాను. ఇంక ఇప్పుడైతే ఆడుకుంటుంది కాసేపు. టైం వచ్చేసి 6:30 అయింది. ఇంకాసేపు ఆడుకొని తర్వాత తినడమే. ఇంక పూటకి ఎగ్ చేద్దాం అనుకుంటున్నాను. చూడాలి ఏం చేస్తాను. ఎగ్ దోశ కావాలి. ఇప్పుడు ఆమె నాకు అమ్ముతుందంట. నాకేం కావాలో అడుగుతూ ఉంది. ఇక్కడ అదంట మిషన్ బిల్ అంట. బిల్లింగ్ చేస్తా ఉంది. నాకేం కావాలి ఏంటి అని ఆర్డర్ అయితే తీసుకుంటా ఉంది. నాకు ఎగ్ దోశ కావాలని చెప్పాను. 5 and 6 అంట. చికెన్ 5 చికెన్ పూరి కూడా ఓకే ఓకే మేడం. ఇంకా అది ఏదో ఆడుతూ ఉందన్నమాట. ఇంకాసేపు ఆడుకుంటే కొంచెం టైం పాస్ అవుతుంది కదా. కాసేపు ఇవి కొంచెంసేపు కుకింగ్, కొంచెంసేపు ఏ ఒకటి ఇంకా ఉన్నాయి కదా టాయ్స్. అవన్నీ ఎన్ని ఉన్నాయో అన్నీ ఎక్కడెక్కడో పడేసిందనమాట. ఏవో కనిపించినంత వరకు తేలి ఇవి వరకు ఇంకా ఎక్కడెక్కడో పడేసి ఉన్నాయి. ఇంకా అందులో ఉంటాయన్నమాట. ఇంకా మా సామ్రాజ్యం. ఆడుకో, నువ్వు ఆడుకో. అమ్మో క్యాచ్ చేసేసింది కుట్టి నాకు. నువ్వు క్యాచ్. అయ్యో వెళ్ళిపోయింది. ఇంకాసేపు అట్లా టైం పాస్ చేసేస్తే అయిపోతుంది అన్నమాట. అయ్యయ్యో పడిపోయింది బేబీ. కూర్చోబెడతా. బేబీ కూర్చో నువ్వు. అయ్యయ్యో దేంతో లేస్తుంది కుట్టి. ఓకే కూర్చుంది బేబీ. ఇది ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే ఇక్కడితో అయితే బ్లాగ్ ఏం చేస్తున్నాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇది హైదరాబాద్ గణేష్తో క్లిప్ ఉంటే యాడ్ చేశాను. టేక్ కేర్. బాయ్ బాయ్.